ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చిక్కాల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించుకొని యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాన్ని నుంచి మా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఓటు వేయడం కోసం అని చెప్పేసి తాళరేవు మండలం జి యామవరం గ్రామంలో ప్రచారం చేయడం పూర్తయింది. మళ్ళీ ఇక్కడ వచ్చాం. ఈరోజు పటవల గ్రామం వచ్చాం. పటవల్లో కూడా ప్రచారం చేస్తున్నాం. ఇందులో భాగంగా చూస్తుంటే ఇక గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పట్టభద్రులు అందరూ కూడా మనకి తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే పెట్టారో పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయాలని చాలా మంది ఎక్కువ మంది ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఉన్నది, జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కలయిక ఉంది. రేపు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ ప్రజల పనులు అవ్వాలంటే ఏదో రకంగా మన గ్రాడ్యుయేట్స్ యొక్క బాధలు ఇబ్బందులు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం రాజశేఖర్ గారు గెలిపించాలని చెప్పేసి ఎక్కువ కనపడతా ఉంది. ఎందుకంటే అపోజిషన్లో అపోజిషన్లో వేసినా ఓటేసినా అది ఎంతవరకు అది సాధ్యమవుతుందనే దాని మీద కూడా ఓటర్స్ ఒక నిర్ణయంతో ఉన్నారు. అందుకని అధికార పార్టీలో ఉంటే ఓటే కాకుండా అభ్యర్థి కూడా మంచి అభ్యర్థి ఎవరో మన రాజశేఖర్ కూడా మంచి అభ్యర్థిగా ఉన్నాడు. గతంలో ఎంపీపీ జడ్పీటీసీగా పనిచేసాడు ఆయన మన ముమ్మడవరం నియోజకవర్గంలో. ఆయనకేమో రాజకీయ అనుభవం కూడా ఉంది, ప్రజా అనుభవం ఉంది. ప్రజలతో ఏ రకంగా కలిసిమెలిసి ఉండాలో అన్నది ఆయన బాగా తెలుసు. అదే రకంగా ఆయన కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో వారి యొక్క ఉపాధి వలన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా చర్చించడం కోసం ఇది ఒక మంచి అవకాశం. ఇది అది చెప్పుకోవడం కోసం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే రకంగా మాకున్న వినబడుతున్నట్టు విధానం సమాచారం ప్రకారం ఈనాడు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్వపూర్వమైనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు జిల్లాల్లో కూడా మనకి 3,14,000 ఓట్లు ఉన్నాయి. మ్యాక్సిమం ఓట్లు రాజశేఖరానికి వేయడానికి నిశ్చయంతో ప్రజలు ఈ యొక్క పట్టభద్రులు ఉన్నారో తప్పకుండా మంచి మెజార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాడు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరూ కూడా మీరు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పట్టభద్రులు అందరూ కూడా నేను సభ్యులంగా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒకటే నెంబరు, ఒకటి ఫస్ట్ ఓట్లో ఒకటే ఆన్ చేసి రాజశేఖర్ గారిని గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క ఓటర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ